వెల్కమ్ టు మైసూరు పిల్ల. అది పెయింటింగ్ కాదు తిట్లి, రియల్ పెయింటింగ్ కాదు. ఇట్స్ నాట్ ఎ రియల్ వన్ కాదు గిప్పమ్మా. సో ఇది లాస్ట్ సండే కంటిన్యూ వ్లాగ్ అనమాట. మేము అక్కడ సంతకు పోయినాం కదా, చిత్ర సంతే అని చెప్పేసి. అక్కడికి పోయిన తర్వాత భోజనం అంతే మామూలు స్నాక్స్ లాగా ఉన్నాయి అనమాట. భోజనానికి బయటికి వెళ్దాంలే అని చెప్పేసి నాకెందుకో చెస్ట్ కంజెషన్ లాగా అయిపోయింది. ఇన్ఫెక్షన్ తగ్గడం లేదని, అది ఎందుకో వైరస్ ప్రాబ్లమో క్లైమేట్ చేంజ్ ఏమో తెలీదు. సో ఆ రోజు మధ్యాహ్నం ఇంకా మేము బయటికి పోదాము, ఎప్పుడు చాలా రోజులైంది బయటికి వెళ్ళి మనం అందరము మధ్యాహ్నం ఒక మంచి ప్రాపర్ డిన్నర్ లాగా చేసేసి అని అంటే సరేలే అని చెప్పేసి బయటికి పోయినాం అనమాట. ఇది గ్రబ్ హౌస్ అని. బయట చూడడానికి పెద్దగా ఏం అనిపించదు కానీ లోపల మాత్రము చాలా బాగుంటుంది యాంబియన్స్. అంటే మేము అక్కడ దాదాపుగా ఒక 1.5 or 2 hours స్పెండ్ చేసినాం. కానీ మాకు అనిపించింది అనమాట, వి ఆల్రెడీ స్పెండ్ హాఫ్ ఆఫ్ ద డే అని అంత పీస్ఫుల్గా ఉందనమాట. టైం ఎట్లా పోతుందో తెలియదు, చాలా బాగుంది. అంటే మినిమం దానికి వచ్చేటోళ్ళు చాలామంది చాలా ఓల్డ్ అనమాట, అంటే ఓల్డ్ కస్టమర్సే పోతూ ఉంటారు అక్కడ అంబియన్స్ నచ్చుకున్న వాళ్ళు. తర్వాత ఆ ఓనర్ కూడా హీఈస్ ఆల్మోస్ట్. సో రీసెంట్గా నేను ఇది క్లియర్ కట్ వాళ్ళది కొలాజన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నానమాట. కొలాజన్ అనేది మనకి ఇప్పుడు చాలా అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత 25+ అయిన తర్వాత నుంచి కొలాజన్ అనేది బాడీకి చాలా మంచిది. యాక్చువల్గా మనది కొలాజన్ అనేది బాడీలో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. అది ఒక ఏజ్ అయితే కొద్దీ కొలాజన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అందుకోసమే మనకు స్కిన్కి రింకిల్స్ కానీ లేకపోతే ఫ్రెకిల్స్ కానీ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసమని కొలాజన్ని మనం ఇలాగా ఫుడ్ లాగా తీసుకున్నా లేకపోతే ట్యాబ్లెట్స్ విధంగా తీసుకున్నా కూడా చాలా మంచిది అనమాట స్కిన్ కోసం అని చెప్పేసి. అందుకని నేను ఈ క్లియర్ కట్ వాళ్ళకి తీసుకొని వచ్చుకున్నాను ఈ కొలాజన్ ట్యాబ్లెట్స్. డైలీ ఒకటి వాడితే చాలా మంచిది కదా అని చెప్పేసి. మీరు కూడా క్లియర్ కట్ వాళ్ళది కొలాజన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, అవి వాడి చూడండి, మంచిగా ఎఫెక్ట్ ఉందన్నమాట. ఈ కొలాజన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ హెయిర్, స్ట్రాంగ్ హార్ట్, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, మళ్ళీ గ్లోయింగ్ స్కిన్, హెల్దీ స్కిన్, ఇవన్నీ చాలా బాగుంటాయి. తర్వాత బోన్స్ అండ్ జాయింట్ హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది యూనిక్ కాంబినేషను. ఇది వచ్చేసి గ్లూటాథయాన్ బయోటిన్ కొలాజన్ కాంబినేషన్ అనమాట. ఈ బాటిల్ ఉంది కదా, దీంట్లోనే 60 క్యాప్సూల్స్ ఉన్నాయి. డైలీ ఒకటి తీసుకోవచ్చు, కానీ అంటే గుర్తుపెట్టుకొని తీసుకోవాలన్నమాట. అది ఒక స్టార్ట్ చేస్తాం కానీ మళ్ళీ దాని కంటిన్యూషన్కి కొంచెం ఇదిలాగా ఉంటుంది. ఒక అలారం క్లాక్ లాగా పెట్టుకొని డైలీ ఒకటి తీసుకునేలాగా చూసుకోవాలా. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే నాకేం పెద్ద ఏజ్ లేదులేండి, కొంచెం ఇదైన తర్వాత మనల్ని మనం కూడా ఏమంటారు కేర్ తీసుకోవడం చాలా మంచిది కదా. దీన్ని తీసుకోవడం వల్ల కొంచెం ఫేస్ నుంచి ఎక్కువ వ్రింకిల్స్ రావడం తగ్గుతుందన్నమాట. ఇంకా మేము ఇది ఆర్డర్స్ పోయిన వెంటనే మెన్యూ కార్డ్ ఇచ్చినారు, ఆర్డర్ తీసుకోండి అని చెప్పేసి. అక్కడ ఓనర్ వచ్చేసి కూర్గి అంట. ఈజ్ నాట్ మ్యారీడ్, ఈజ్ సింగిల్, అంటే ఈజ్ ఆల్రెడీ 80+. ఆయన్నే మొత్తం అన్నీ చూసుకుంటాడంట. ఆయన ప్రతి ఒక్క టేబుల్ దగ్గరకు వచ్చి పర్సనల్గా మాట్లాడిపోతూ ఉన్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్, డిడ్ యూ ఆర్డర్ ద ఫుడ్, హౌ యూ ఐ లైక్ ద అంబియన్స్, అది ఇది అని చెప్పేసి. సో తాలియా మెనూ కార్డ్ తీసుకుని ఆర్డర్ చేస్తూ ఉండేది, తిట్లి మాత్రం మూర్తి కూర్చొనింది అనమాట. సో ఆయన వచ్చి అడుగుతా ఉన్నాడు, నువ్వు ఆర్డర్ చేయవా అని చెప్పేసి. లేదు మా అక్క ఆర్డర్ చేస్తూ ఉంది అని చెప్తే, దెన్ హీ వాజ్ లైక్ నువ్వెందుకు వై యూర్ ఆస్కింగ్ యువర్ సిస్టర్ టు లివ్ యువర్ లైఫ్, అంటే నువ్వు నీ సొంత డెసిషన్స్ నువ్వే తీసుకోవాలి కదా, ఇప్పటి నుంచే తీసుకుంటే ప్రాక్టీస్ ఉంటేనే నీకు అది అలవాటు అవుతుంది. అది కూడా గర్ల్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి పోతా ఉన్నాడు. ఆయన వచ్చేసి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఆయన కూడా వైట్గా ఉన్నాడు అనమాట. ఆయన చూస్తేనే ఒక మారి ఏదో గాని అతని శాంతంగా అనిపిస్తూ ఉందన్నమాట. ద వే హీ వాజ్ స్పీకింగ్ అండ్ హిస్ లాంగ్వేజ్ అదంతా చూడండి, ఇవన్నీ ఆయనే మెయింటైన్ చేస్తారంట. అక్కడ వెనక సైడ్లో వచ్చేసి ఫుల్గా కొన్ని రైటప్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఆయన సొంతంగా రైటప్స్ కూడా అంతా. మనం టేబుల్ పైన కూర్చున్నప్పుడు మెన్యూ కార్డులోనే కొన్ని అంటే మంచి రైటింగ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆయనే రాసినాడు అని అక్కడ వెయిటర్ ఉన్నాడు కదా, ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఒక 2-3 times నేను వెళ్ళింది, కానీ కిరణ్ మాత్రము ముందరనమాట. చాలా వెన్ హీ వాజ్ డూయింగ్ హిస్ స్కూలింగ్ అండ్ కాలేజ్ అయినప్పుడంతా ఇక్కడంతా రెగ్యులర్గా పోయేవాళ్ళు అంట. అంత చాలా పాత ప్లేస్ అనమాట ఇది. పెద్దగా రెనోవేషన్ ఏం చేయలేదు కానీ అలాగే ఉంది ఓల్డ్గా. అయినా కూడా ఆ ఏమంటారు ఆ పాతదనంలో కూడా కొత్తదనం ఉందన్నమాట, చాలా బాగుండింది. అక్కడ అవుట్డోర్లో కూర్చున్నా కూడా ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, అయినా కూడా చల్లగా ఉండింది. పెద్దగా ఏమంటారు అంటే న్యాచురల్గా ఎయిర్ వస్తూ ఉండింది అనమాట. ప్లస్ అది బిజీ ఏరియా కూడా, అయినా కూడా అంత చల్లగా ఉండింది.
ఇంకా మేము ఫస్ట్ ఆర్డర్ చేసిన ఫుడ్ మా దగ్గరకు వచ్చేసింది. రాజగణపతి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ కదా. రాజగణపతి డిఫరెంట్ ఇది డిఫరెంట్. చేయండి వైఫ్ చేయరట అంతే. అదంతా వద్దా ఓకే ఎక్స్పీరియన్స్ అంతే. బాగుంది అవునా? బాగుంటుంది. చీజ్ కెమెరా ఉంది అక్కడే బాబా. ఒకటి రెండు మీ వెనకలు చూడు తలపై చూడు. చికెన్ వింగ్స్ తీసుకున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది. అంటే నేను తిన్న ప్లేస్లలో కంటే ఈ చికెన్ వింగ్స్ మాత్రం టేస్ట్ అట్లే గుర్తుండిపోయేలాగా ఉండింది అనమాట. ద వే దే ప్రిపేర్డ్, తర్వాత స్పైసీనెస్ కూడా చాలా బాగుండింది. ఫస్ట్ మేము తిన్న వెంటనే మాకే కారం అనిపించింది. అంటే ఆంధ్ర వాళ్ళం కొంచెం కారం తింటాం కదా, అయినా కూడా కారమే అనిపించింది అనమాట. సో ఇది అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత మళ్ళీ మేము ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి పోలార్ బేర్ పోయినాం అనమాట. పోలార్ బేర్లోన నాకు చాలా ఇష్టమైంది వచ్చేసి ఫ్రూట్ జెస్ట్ అని చెప్పేసి పెద్ద కప్పు నిండి ఇస్తారు. అంటే వాళ్ళు సపరేట్గా అందరు తీసుకున్నారు, కానీ నాకు మాత్రం వద్దు, నాకు కొంచెం ఏంటి చాలు, నేను సపరేట్ తీసుకోవాలని తినలేని, ఆల్రెడీ కాఫ్ కోల్డ్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఇస్తే చాలు అని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు చూడండి, ఇదే ఫ్రూట్ జెస్ట్. నాకు మాత్రం పిచ్చి ఇష్టం అది. పెద్ద కప్ ఇస్తారు, మోస్ట్లీ 120 రూపీస్ 150 రూపీస్ ఏమో ఉంటుంది అంతే. అంటే అన్నం తినుకోకుండా పోయింటే మాత్రం కడుపు నిండా తిని ఉండొచ్చు, కానీ అప్పుడే భోజనం చేసుకొని పోయినాం కదా కడుపు నిండా, ఇంకా తినేకి అవ్వదు అని చెప్పేస్తే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటా ఉన్నారు. ఓన్లీ కిట్ ఫ్రూట్ జెస్ట్ ఏమేమి తినేది. ఫ్రూట్ జెస్ట్ ఇదా. Okay, you remember which was sitting in that lounge inside? Why is it not polar bear? It's a franchise. These Sundays are made to look like their names. Try out our kids' Sundays today. Polar Bear, the ice cream Sunday one. Here's a fun fact. Ice cream sophisticated, dairy free friendly. Toppings are mine. You can have your Oreo. Okay, wait. Kit Kat is which is yours. Kit Kat and Oreo are mine. Both are mine. నాకు కొంచెం ఐస్ క్రీమ్ షేర్ చేయి నాకు అంతే అన్నాను చూడండి. అంతే కిరణ్ రియాక్షన్ చూడండి. అంటే ఐస్ క్రీమ్లో మాత్రం షేరింగ్ ఎవరికి ఇష్టమే ఉండదంట వీళ్ళకి. అంటే అక్కడ భోజనం చేయకపోయి ఉంటే మాత్రం తినిండొచ్చు, పెద్ద కప్పు తినడానికి ఏం కాదు, కానీ అక్కడ ఫుల్ కడుపుండి తిన్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చి వేస్ట్ కదా అని చెప్పి మాత్రం తీసుకోలే నేను ఇంకా ఫుల్గా. Yellow color bomb. Too much I had. Maybe. Ita. Don't worry, Papa. I won't give you everything. Ma,
ఇలా చూస్తున్నాడు చూడు అమ్మ. వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర నా మీద పెట్టేస్తుంది. మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తినిపించేసాడు. డాక్టర్ 2 రోజులు కాఫ్ వచ్చింది. డాక్టర్ మిస్టర్ జాన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అవ్వమ్మ ఓ ఎంటీఆర్ వచ్చేసిందా? ఇది ఉంది కదా, టేక్ ఐస్ క్రీమ్ విత్ బిస్కెట్ అండ్ ఈట్ లైక్ దిస్. కిట్ క్యాట్ కాదు, బిస్కెట్. ఇంకా చూడు చూడు టేస్ట్ చూడ. సో అట్లాగా సక్సెస్ఫుల్గా మా సండే ఫుల్గా వేస్ట్ చేసుకొని ఖర్చు పెట్టుకొని ఇంక ఇంటికి బయలుదేరినాం. ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చే టైంకి అంటే మధ్యాహ్నం మేము 1 గంటకి అట్లా పోయే లోపల ఇంటికి వచ్చే లోపల 6:30 అయిందనమాట. ఇంకా భోజనం నా